తెలియదు. నేనేం మాట్లాడానో, ఏ అబద్ధాలు మాట్లాడానో, ఏ బూతు మాటలు మాట్లాడానో, ఎవరితో ఎలా తోలనాడి మాట్లాడానో, ఎవరితో నేను చెడుగా ప్రవర్తించానో, నా క్రియ, నా మాట, నా నీకు తెలియదు. నా నడవడిక నీకు తెలియదు. మీది నాకు తెలియదు. నీది నాకు తెలియదు, నాది నీకు తెలియదు. మనందరి ప్రవర్తన ఎవరికి తెలిసింది? దేవునికి తెలిసింది. కనుక ఆయన మనల్ని చూస్తున్నాడు. ఆయన ముందు మన పాపములను ఒప్పుకోవాలి, విమర్శించుకోవాలి. పలానా రోజు ఏం తప్పు చేసావో అది నీకు తెలిసింది. ఎవరితో ఎలా మాట్లాడావో, ఎలాంటి పాపంలో నువ్వు ఉండవో, ఎలాంటి పాపములో నువ్వు నడుస్తున్నావో అదంతా కూడా దేవునికి తెలుసు. కాబట్టి ఆ దేవుని ఎదుట నువ్వు ఒప్పుకున్న దాన్ని విడిచిపెడితే, విడిచిపెట్టిన దాన్ని మరల దాని వైపు చూడకుండా నీ దృష్టి, నీ కను దృష్టి, నీ ఆలోచన, నీ ప్రవర్తన అంతా కూడా నీ నీతి క్రియలన్నిటిని దేవుడు ఆయన వైపు వంచగలిగితే నిన్ను దేవుడేమంటాడు సార్? నీ పాపములన్నీ క్షమించబడ్డా. దేవునికి మహిమ కలుగును గాక. శిలువ మీద పలికిన మాట క్షమించుట. ఆ క్షమాపణ మనకు దొరకాలి. అది దొరకనటువంటి వారికి నిజంగా వారు అక్కడ తిరుగుతున్నారు, ఇక్కడ తిరుగుతున్నారు. కానీ క్షమాపణ మన ప్రభు క్షమించుటకు సిద్ధమైన మనసు ఎవరు వచ్చినా ఈ టైంలో కూడా మారి ఏసై దగ్గరకు వచ్చి, అయ్యా నా పాపాలు క్షమించు ప్రభు అని అడిగినా, ఎంతవరకు నువ్వు తప్పు చేసేవరా, ఎంతవరకు అసలు నువ్వు లోకంలో తిరిగావు, నీ పాపాలను క్షమించదని చెప్పడు ఆయన ఎదుట ఎవరైతే ఈ పాపాత్మురాల్లాగా ఎలాగైతే ప్రార్థన చేస్తారో ఆ విధంగా ఎవరైతే ఆయన ఎదుట పశ్చాత్తాపడతారో వెంటనే ఆ వ్యక్తిని దేవుడు క్షమిస్తాడు. ఏ టైం అయినా ఆల్ ఈజ్ వెల్కమ్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని స్తోత్రం. ప్రభు అంటే చాలు ఆయన కళ్ళు తెరుస్తాడు. అసలు ప్రభు అంటే చాలు ఎక్కడ దాన్ని విషయం అన్న స్పాట్లో ఆయన ఆ మాటకి ఆయన కదిలి వస్తాడు. అవునే కదండి. ఈ దీనుడు మొదలు పెట్టగా ఆయన మౌనంగా ఉన్నాడనందా? ఆయన ఆలకింపుడు అన్నదా? ఈ దీనురాలు ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించును. దేవునికి మహిమ కలుగును గాక. కనుక మనం ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన ఎలా ఉండాలి తెలుసా?